ప్రస్తుతం యాదగిరిగుట్టలో ఉన్నాము. వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో ఇక్కడ వచ్చినాము. అయితే విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు చాలామంది సుమారుగా 12వ బ్యాచ్ నడుస్తూ ఉంది. 11వ బ్యాచ్గా చాలామంది కూడా సొంత కాళ్ళపై నిలబడి వాళ్ళంతలో వాళ్ళు బ్రతికే విధంగా ఒక దారి చూపినటువంటి శిక్షణ కేంద్రాన్ని, ఈ శిక్షణ కేంద్రాన్ని ఇన్స్ట్రక్టర్ కైసర్ ఉన్నారు. మనతోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఎంతమంది వస్తున్నారు? ఇప్పుడు ప్రతి బ్యాచ్ లో వచ్చేసి 30 మంది కావాలి సార్. 25-30 మంది, ఒక్కొక్క బ్యాచ్ లో 50 మంది దాకా కూడా వస్తున్నారు సార్. అయితే చాలా మంది నిరుద్యోగ యువతులే ఉన్నారు సార్. కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు. అయితే 5 సంవత్సరాల నుంచి నేర్పిస్తున్నాం సార్ మేము. ఇక్కడ ఇదే కాకుండా టైలరింగే కాకుండా బ్యూటీషియన్, కంప్యూటర్, మగ్గము అన్నీ ఉన్నాయి సార్. అయితే ఇప్పటి వరకు 1000 మంది దాకా ట్రైనింగ్ ఇచ్చినాం సార్. చాలా మంది మధ్యాహ్నం పనికి, ఇళ్లలో పనికి పోయేటోళ్ళు వాళ్ళు కూడా వచ్చి మిషన్ నేర్చుకొని కుట్టుకుంటున్నారు సార్. నెలకి ఒక 5 నుంచి 10,000 వరకు సంపాదించుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చుంటారు. ప్రతి దానికి చిన్న చిన్న అవసరాలకి వాళ్ళ మీద, వాళ్ళ భర్త మీద, తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా వాళ్ళ సొంత డబ్బులు వాళ్ళు సంపాదించుకుంటారు సార్. అంటే ఇక్కడ శిక్షణ పొందిన వాళ్ళు ఎక్కడైనా షాప్స్ సొంతంగా పెట్టారు? షాప్స్ పెట్టుకున్నారు సార్. ఇక్కడనే మన పోలీస్ స్టేషన్ పక్కనే ఒకరు, గుళ్ళపల్లిలో ఒకరు, ఇట్లా చాలా దగ్గర షాప్స్ పెట్టుకున్నారు సార్ వాళ్ళు. అయితే ఇప్పుడు ఎన్నో బ్యాచ్ నడుస్తాం? ఇది 11వ బ్యాచ్ సార్ ఇప్పుడు నడుస్తున్నది. 12వ బ్యాచ్ కి అడ్మిషన్లు ప్రారంభమైనాయి. ఒక 50 వరకు వచ్చినాయి సార్. ఇంకా తీసుకుంటాం. ప్రతి దాంట్లో 30 మంది కావాలి. 30 కంటే ఎబో కూడా తీసుకోవచ్చు. యాక్చువల్గా అంటే ఇప్పుడు 3 నెలల తర్వాత సర్టిఫికెట్ ఇచ్చిన తదుపరి ఏ నెలలో మళ్ళీ నోటిఫికేషన్ వేస్తాం? 3వ నెలల నుంచే చెప్పేస్తుంటాం సార్. నోటిఫికేషన్ వేసేస్తాము. 4వ నెలల నుంచి మళ్ళీ రెడీ అయితేనే ఉంటారు మొత్తం. ఇప్పటి వరకు ఎంతమంది శిక్షణ పొందారు మీ వద్ద? నా దగ్గర 300 పైనే శిక్షణ పొందారు సార్ ఇప్పటి వరకు. నా పేరు కళ్యాణి, మాది బసంతపురం. నేను 2 నెలలు అవుతుంది ఇక్కడికి రాబట్టి. నేను టాపులు, ఫ్రాకులు, బ్లౌజులు అవన్నీ నేర్చుకున్నాను. మా ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది, వాళ్ళ డబ్బులు అడగడానికి ఇబ్బందిగా ఉండే. ఇక నా అంతలో నేను నేర్చుకొని డబ్బులు సంపాదించుకుందామని వస్తున్నాను ఇక్కడికి. నా పేరు, మాది వడాయిగూడెము. నేను బయట ఎన్నో పనులు చేసేదాన్ని. ఆ పనులకు పోలేక, చేతగాలేక ఇక కుట్టు మిషన్ నేర్చుకుంటే మంచిగా ఉంటుంది. మా ఇంట్లో మా పిల్లలు, నాకు 3 బిడ్డలు. ఆ 3 బిడ్డలకు కుట్టియనికి మస్తు పైసలు అవుతున్నాయి బయట. ఇక అందుకే నేను నేర్చుకుంటే మా ఇంట్లో మా ఖర్చులకైనా మిగులుతాయి కదా. మా ఆయన నూకే పని పెడతాడు, మెస్త్రి పని చేస్తాడు. ఆ పైసలు అడుగుతుంటే ఏంది బట్టలకు ఊక అడుగుతున్నావు అని అంటే, ఇక ఎందుకు నేనే నేర్చుకుంటా అని 3 నెలల నుంచి వస్తున్నా. నేను నేర్చుకున్నా మంచిగా. బ్లౌజుల వరకు వచ్చిన, డ్రెస్ కుట్టినా, నా బిడ్డకు లాంగ్ ఫ్రాక్ కుట్టిన, చిన్నది ఒకటి ఫ్రాక్ కుట్టిన, మా ఇంటి పక్క అమ్మాయి కూడా కుట్టినా. మంచిగా కుడుతున్నావు అని అన్నారు. అందుకే మంచిగా మిషన్ మంచిగా నేర్చుకొని నా పిల్లలకు నేను కుట్టుకొని నా ఇంట్లో డబ్బులు సంపాదించుకోవాలని కోరుకుంటాను. చెప్పండి, ఎట్లా ఎంతమందికి ఇచ్చారు? అవునండి, ఇప్పటి వరకు అయితే మన దగ్గర 11 బ్యాచెస్ కంప్లీట్ అయినాయి. ఇక్కడ మామూలుగా అయితే బేసిక్ బ్యూటిషియన్ అనేది నేర్పించడం జరుగుతుంది. దీంట్లో ఎక్కువగా ఫేషియల్, ఐబ్రో థ్రెడ్డింగ్, బ్లీచ్, ఫేస్ బ్లీచ్, హెయిర్ కటింగ్స్, బేసిక్ మెహందీ, బ్రైడల్ మేకప్ అనేది నేర్పించడం జరుగుతుంది. జనరల్గా అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ జనరేషన్లో బ్యూటిషియన్గా ఉండాలని అనుకుంటున్నారు. కాబట్టి ఎక్కువగా బ్యూటిషియన్కి వస్తున్నారు, ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. కాబట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా, గతంలో నేర్చుకున్న వాళ్ళు కూడా సొంతంగా షాప్ రన్ చేస్తున్నారు. కావాల్సిన అడ్వైస్ తీసుకుంటూ ఇప్పటికీ రన్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళకి కూడా నెలకి ఒక 15-20,000 వరకు కూడా మేకప్ ఆర్డర్ బట్టి వాళ్ళు అమౌంట్ సంపాదించుకోగలుగుతున్నారు. సో ప్రజెంట్ బ్యాచ్ మనకు 11th రన్ అవుతుంది. దీంట్లో మనకు 20 మెంబర్స్ వరకు జాయిన్ అయ్యారు. నెక్స్ట్ 25th 7 మంత్ నుంచి మనకు 12th బ్యాచ్ అనేది రన్ చేస్తున్నాము. కాబట్టి అడ్మిషన్స్ అనేది మామూలుగా ఒక 30 మంది వరకు మనము నేర్పించగలుగుతున్నాం ఒక బ్యాచ్లో. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు వచ్చి నేర్చుకోవచ్చు. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు 10th లేదా 7th పాస్ ఆర్ ఫెయిల్ అనేది ఉండాలి. ఉండాలి. మనకు ప్రోడక్ట్స్ అంటే దీంట్లో చాలా మంది బ్యూటిషియన్ అంటే భయపడతారు, కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కాకపోతే 7th పాస్ ఆర్ ఫెయిల్ అనేది ఉండాలి. దీన్ని నేర్చుకొని కూడా నెలకి 20-30 వేల వరకు కూడా సంపాదించుకోవచ్చు మనం.
ఎక్కువ ప్రాధాన్యత బ్యూటిషియన్ ఉంటుంది. Beautician. ఫంక్షన్ అయినా దేనికైనా కూడా credit ఇప్పుడు ప్రతి ఫంక్షన్ కి కూడా మెహందీ కానీ హెయిర్ స్టైల్స్ కానీ మేకప్ కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కాబట్టి అవి లేకుండా ఎవరు ఉండలేకపోతున్నారు. కాబట్టి దీని మీద ఇన్కమ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, వర్క్ అనేది తక్కువ టైం ఉంటుంది, దీంట్లో మంచిగా సంపాదన అనేది ఉంటుంది. నా పేరు పి భార్గవి. నేను బొందుగుల నుంచి వచ్చిన. నేను బ్యూటిషియన్ నేర్చుకుంటున్నా. నాకు ఇంట్రెస్ట్ ఉంది. మేడం ద్వారా వచ్చిన. మాకు ఇక్కడ నేర్పిస్తారని కూడా తెలియదు. మేడం చెప్పినాకనే నేను వచ్చిన. ఇంకా 2-3 తీసుకొని వచ్చిన. ఫస్ట్ ఐబ్రో థ్రెడ్డింగ్, వ్యాక్స్, ఫేషియల్, హెయిర్ కటింగ్స్, మెహందీ డిజైన్స్, పెడిక్యూర్, మెనిక్యూర్, హెన్నా ప్రిపేర్, హెయిర్ డ్రై అవన్నీ మాది కొడవటూరు. నేను బ్యూటీషియన్ నేర్చుకోవడానికి వచ్చాను. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాతో ఉన్నామే చెప్పింది నేను ఇట్లా బ్యూటీషియన్ నేర్చుకుంటున్నాను అనేసి. దాన్ని కూడా ఒక రోజు నేను వచ్చిన సార్. నేను చూసినాను, నాకు నచ్చింది. నేను వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను. నాకు కూడా ఒక షాప్ పెట్టుకోవాలని ఉంది. క్లాస్ మంచిగానే అర్థమవుతుంది. నేను కూడా ఇంకొకరికి చెప్పే విధంగానే చేస్తాను. సార్ ఇక్కడ మనకు 2019 అక్టోబర్ 29వ తారీఖు రోజు నుండి ఈ శిక్షణ కేంద్రం అనేది మేము ప్రారంభించడం జరిగింది. ఇది జిల్లా యోజన మరియు సర్వీసుల శాఖ వారి ఆధ్వర్యంలో ఇది నిర్వహించబడుతుంది. ఇప్పటి వరకు 2019 నుండి ఇప్పటి వరకు 11 బ్యాచ్లు పూర్తి చేసుకున్నాయి సార్. సో సుమారుగా ఒక కంప్యూటర్ సెక్షన్లోనే MS ఆఫీస్ అనేటువంటి కోర్సు నేర్పించడం జరుగుతుంది. ఇందులో 300 పైచిలకు మంది, అంటే సుమారుగా 350 మంది ఇందులో శిక్షణ పొందారు. ప్రస్తుతం 11వ బ్యాచ్ పూర్తవుతుంది. 12వ బ్యాచ్ కోసం ఇప్పుడు మేము అడ్మిషన్లు తీసుకుంటున్నాము. ఈ 12వ బ్యాచ్లో ప్రస్తుతానికి 35 మంది శిక్షణ పొందడానికి వారి యొక్క పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ శిక్షణ పొందడం కోసం అనేటటువంటిది మనకు జిల్లాలో ఉండేటటువంటి వివిధ మారుమూల ప్రాంతాల నుండి కూడా ఈ శిక్షణ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు సార్. సో దాంతోపాటుగా ఇక్కడ ఏంటంటే మనకు మేము బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ తీసుకుంటున్నాము. హయ్యర్ ఎడ్యుకేషన్ అది PG వరకు కూడా తీసుకుంటున్నాము. అదేవిధంగా ఏంటి అంటే ఇక్కడ మనకు ఒక డిగ్రీ గ్రాడ్యుయేషన్ లెవెల్లో చెప్పేటటువంటి సబ్జెక్ట్ని సులభంగా అర్థమయ్యేటట్టు విధంగా మేము ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మొదటగా మేము ప్రాక్టికల్ కంటే ముందు మేము థియరీ చెప్తుంటాము. థియరీ అయిపోయిన తర్వాతకి వీళ్ళకు ఖచ్చితంగా ప్రతి ఒక్క విద్యార్థి పైన ప్రాక్టికల్స్ చేయిస్తుంటాము. ఎవరైతే ఈ శిక్షణలో నేర్చుకోవడానికి ఉత్సాహాన్ని చూపుతుంటారో వాళ్ళపైన ప్రత్యేక శ్రద్ధ చూపించి వారికి మరిన్ని మెలకువలు కూడా మేము నేర్పిస్తూ ఉంటుంటాము. ఇప్పటి వరకు శిక్షణ పొందిన వారిలో కూడా మాకు వివిధ వృత్తులలో స్థిరపడినటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు, దాని మీదుగా హౌస్ వైఫ్స్ ఉన్నారు, తర్వాతకి రిటైర్డ్ పర్సన్స్ కూడా ఉన్నారు, బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు, కామన్ మెన్స్ కూడా ఉన్నారు. సో ఇందులో మేము ఒక క్యాండిడేట్ యొక్క బేసిక్ వాల్యూని 0గా మేము కన్సిడర్ చేసి ఆ 0 నుండి మేము MS ఆఫీస్ అనేటటువంటి హై ఎండ్ వరకు మేము సబ్జెక్ట్లో మేము తీసుకెళ్తుంటాము. నేటి వరకు కూడా మేము ఇక్కడ NH హైవేలో కూడా మా దాంట్లో శిక్షణ పొందినటువంటి అభ్యర్థులు అక్కడ ఉద్యోగం చేసుకుంటున్నారు. స్వయం ఉపాధి రంగంలో మనకు యాదగిరిగుట్టలో ఉండేటటువంటి డాక్యుమెంట్ రైటర్స్లలో కూడా ఒక నవీన్ కుమార్ అని చెప్పేసి అని, నీల కరుణాకర్ అని చెప్పేసి అని, తర్వాతకి మనకు సౌమిత్ అని చెప్పేసి అని, తర్వాతకి దేవిక అని చెప్పేసి మున్సిపల్ ఆఫీస్లో కూడా ఇట్లా చాలా మంది అనేక విధంగా స్థిరపడినారు. కంప్యూటర్ శిక్షణ విభాగంలో శిక్షణ పొంది లేటెస్ట్ బ్యాచ్లో కూడా సుమారుగా మనకు 8 మంది వరకు కూడా వివిధ వృత్తులలో స్థిరపడినట్టుగా మనకు సమాచారం అందించింది. గతంలో కూడా ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారి దత్తత గ్రామమైన వాసాలమరిలో కూడా మేము ప్రత్యేక శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసినాం. అక్కడ 150 మందికి మేము శిక్షణను కూడా మేము విజయవంతంగా పూర్తి చేసినాం. అక్కడ 66 మందికి మేము వివిధ కంపెనీల నుంచి ప్లేస్మెంట్స్ని కూడా జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి వాళ్ళతో మేము సమన్వయం చెందించుకొని 66 మందికి వివిధ రంగాలలో మేము ఉపాధిని కూడా చూపించడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి శిక్షణా కేంద్రాన్ని వివిధ మారుమూల గ్రామాల ప్రాంతాల ప్రజలు కూడా చాలా చక్కగా వినియోగించుకుంటున్నారు. సో ఇంకా కూడా మాకున్నటువంటి స్కిల్స్ కూడా మేము ఇంప్రూవ్ చేసి పిల్లలకి వాళ్ళ నాలెడ్జ్ని గెయిన్ చేయాలన్నటువంటి కాన్సెప్ట్తోని నిరుద్యోగ యువకులకు వాళ్ళకు ఉపాధి రంగంలో వివిధ అవకాశాలను కల్పించడం కోసం ఏ విధంగా వాళ్ళు స్కిల్స్ డెవలప్ చేసుకోవాలనే కాన్సెప్ట్ని మేము ఇక్కడ డెవలప్ చేస్తూ మేము మా జిల్లా యోజన సర్వీసుల శాఖ వారి ఆధ్వర్యంలో వారి సూచనలు పాటిస్తూ మేము ముందుకు సాగుతూ ఉన్నాం సార్. అంటే ప్రస్తుతానికి ఎన్నో బ్యాచ్ నడుస్తూ ఉంది. గతంలో ఎంతమంది మీ దగ్గర స్టూడెంట్ నేర్చుకున్నారు? మాకు ప్రస్తుతానికి 11వ బ్యాచ్ రన్ అవుతుంది. ఇప్పటి వరకు 314 మంది శిక్షణను పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు 12వ బ్యాచ్ కొరకు 35 మందిని అడ్మిషన్స్ ఎన్రోల్ చేసుకున్నారు సార్. ఇది ఇక్కడ పరిస్థితి.
నా పేరు ప్రణుతి ఆదర్శిని. నేను గుట్ట నుంచి వస్తున్నాను, యాదగిరి గుట్ట నుంచి. ఇక్కడ నాది ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది. ఈ 3 monthsలో నేను ఇది నేర్చుకుందామని వస్తున్నాను. ఇక్కడ శిక్షణ కేంద్రం చాలా బాగుంది. ఇందులో కంప్యూటర్ ఎంఎస్ ఆఫీస్ నేర్పిస్తారు. 3 months కోర్స్ ఉంటుంది. ఇది నేర్చుకుంటే ఇంకా ఫ్యూచర్లో మాకు బాగా యూజ్ వస్తుందని మేము ఇది నేర్చుకున్నాము. ఇక్కడ ఇంకా టైలరింగ్, బ్యూటీషియన్ అది కూడా నేర్పిస్తారు. అది కూడా 3 months కోర్స్ ఉంటుంది. అది కూడా బిజినెస్ పరంగా బాగా ఉపయోగపడుతుంది. ఇది నేర్చుకోవడానికి ఇంట్రెస్టింగ్ ఉంది అని చాలామంది వస్తున్నారు. ఇంకా బయట అయితే కామన్గా సిటీలో అయితే 5,000 ఉంటుంది పర్ మంత్. ఇక్కడైతే ఫ్రీగా బాగా నేర్పిస్తున్నారు. ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు, బాగా నేర్పిస్తున్నారు. సుమారుగా 1,000 మంది స్టూడెంట్స్ కూడా నేర్చుకున్న పరిస్థితి కనబడతా ఉంది. సబ్ రిజిస్టర్లో కూడా హైవే రోడ్లో అంటే ఎక్కడ కూడా ఉద్యోగం ఉన్న చోట కూడా ఇక్కడ నేర్చుకున్న వాళ్ళు కూడా ఉద్యోగం చేస్తున్నట్టుగా ఇక్కడ ఉన్న ఇన్స్ట్రక్టర్స్ చెప్తా ఉన్నారు.